ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు 126 మంది పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు 4, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు 5 మంది, మేస్త్రీలు 10 మందితో బుధవారం 5 బస్సులలో పయనమయ్యారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణం నుంచి బస్సులను అదనపు కమిషనర్ శర్మద, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్యలు ప్రారంభించారు. విజయవాడలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో గత 2 రోజులుగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు 126 మంది పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు 4, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు 5 మంది, మేస్త్రీలు 10 మందితో బుధవారం 5 బస్సులలో పయనమయ్యారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణం నుంచి బస్సులను అదనపు కమిషనర్ శర్మద, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్యలు ప్రారంభించారు. విజయవాడలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో గత 2 రోజులుగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి.